28వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకే ఒక్క లైన్ ఉంటుంది. ఆ ఒక్క లైను ఈ ఉదయం మనందరం కలిసి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, కొద్ది సమయం నాయనా నీ వాక్యాన్ని తండ్రి మేమందరము కలిసి ధ్యానించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం అయ్యా. నీ వాక్యంలో నుంచి లోతైనటువంటి విషయాలు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేము నేర్చుకున్నట్లు, మేము వినున్నట్లు, మేము గ్రహించున్నట్లు దేవా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నిలబడి మాట్లాడుతున్నది నేను, కానీ మాట్లాడేది నీవే. పరిశుద్ధాత్ముడా, నీ స్వరమును వినగలిగేటువంటి కృప మాకు అనుగ్రహించమని, బలపరచమని యేసే ఘననామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చినటువంటి సంఘ కుటుంబమైన మీ అందరికీ యేసే ఘననామమున నా హృదయపూర్వకమైనటువంటి 2 వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో మనందరము ఈ ఉదయకాల సమయంలో దీవించబడ్డానికి, ఆరాధనలో చేర్చబడ్డాం. అలాగే ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో నా కుడి చేతి వైపున ఉన్నటువంటి తల్లులందరికీ ఈ ఉదయకాల సమయంలో మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీ ప్రేమ, మీ త్యాగము, మీ యొక్క ఆప్యాయత మాకెంతగానో దీవెనకరంగాను, అలాగే మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను, తర్వాత తరమైనటువంటి మా అందరికీ దీవెనకరంగా ఉన్నది. అయితే మీ అందరూ మా కొరకు ప్రార్థించాలని, అనేక మంది మాలాంటి తర్వాత తరం వారికి మీ ప్రార్థనలు దీవెనకరంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ నా ప్రేమపూర్వకంగా నేను కోరుతున్నాను. మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. నేను చదివినటువంటి వాక్య భాగంలో నుంచి గమనించినట్లయితే అక్కడ కనబడినటువంటి మాట, ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారంట? ధన్యురాలందురు. కుమారులు అనేటువంటి మాట వచ్చింది అనంటే వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనంటే తల్లిని గురించి మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వచనం ఏం చెప్తుందంటే వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తల్లిని గురించి మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటను చూసినట్లయితే కుమారులు తల్లిని ఏమనాలి? ధన్యురాలు అనాలి. హల్లెలూయా. కుమారులు ఏమనాలి? తల్లిని ధన్యురాలు అనాలి. అంటే ఇప్పుడు కుమారుడైన కుమార్తెలైన తల్లిని ఏమనాలి? ధన్యురాలు అనాలి. అంటే ధన్యురాలు అనాలి అంటే తల్లి ఎలా ఉండాలి? ధన్యురాలుగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ ధన్యులు. అందుగురించే మేము ధన్యులమయ్యాం. అందుకే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు మనలను నియమించింది ధన్యులుగా ఉండడానికి. దేవుడు మనల్ని నియమించింది ఎలా ఉండడానికి? ధన్యులుగా ఉండడానికి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఎవరు తీయొద్దు, మనందరికీ తెలిసిన వాక్య భాగమే. అక్కడ ఏం కనపడుతుందంటే అనేకమైనటువంటి ధన్యతలు కనబడతాయి. ఆ ధన్యతలతో దేవుడు నువ్వు ఇది కలిగి ఉంటే ఇలా ధన్యులుగా ఉంటావు, నువ్వు ఇది చేస్తే ఇలా ధన్యులుగా ఉంటావు, లేకపోతే నువ్వు ఇలా మారితే ఇలా ధన్యులుగా ఉంటావు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ ఉదయకాలం నేను మాట్లాడాలనుకున్నటువంటి మాట ఏంటిదనంటే, తల్లులైన మీరందరూ ధన్యులుగా ఉండాలి. హల్లెలూయా. తల్లులుగా చెప్తున్నారు అనుకోవద్దు. తండ్రులు కూడా ఎలా ఉండాలా? ధన్యులుగానే ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనలను నియమించింది ధన్యులుగా ఉండడానికి. అయితే నేను ఈ వాక్య భాగంలో నుంచి 31వ అధ్యాయంలో 25వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలను ఒక మాట వెంబడి మాట నేను త్వరగా ధ్యానించి నేను చెప్పాలనుకున్నటువంటి వాక్య భాగంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. 25వ వచనాన్ని చదువుతున్నాను. ఏంటిదనంటే, నడికట్లను వర్తకులకు అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో బిజినెస్ చేసిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. ఏం చేసిన స్త్రీలు? బిజినెస్, వ్యాపారం చేసినటువంటి స్త్రీలు ఉన్నారు. ఎవరు? కొంతమంది పేర్లు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు? లుదియా ఏం చేసింది? ఉదారంగు పొడిని అమ్మేది. తర్వాత బట్టలు కుట్టే ఆవిడ ఉంది. ఇంకా వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రిస్కిల్లా, ప్రిస్కిల్లాలు వాళ్ళు ఏం చేసేటోళ్ళు? డేరాలు, గుడారాలు కుట్టేటోళ్ళు.
వాళ్ళు కలిసి వ్యాపారం చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం కనపడుతుందంటే నడికట్లను వర్తకులకు అమ్మును. డైరెక్ట్ గా అమ్మట్లేదు. ఎవరికి అమ్ముతుంది? వర్తకులు. వర్తకులు అంటే ఎవడు? అమ్ముకునేవాడు. ఈమెం చేస్తుందంట? బిజినెస్ చేసేవాడికి ఈమె అమ్ముతుందంట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదనంటే ఈమెం చేస్తుందనంటే వాటిని తయారు చేస్తుంది. వాటిని ఏం చేస్తుంది? తయారు చేస్తుంది. తయారు చేసి అమ్ముకునేవాడికి ఈమె అమ్ముతుంది. ఈమె అమ్మిన తర్వాత ఆడేం చేస్తాడు? బయటికి తీసుకెళ్ళి అమ్ముకుంటాడు. అంటే ఈ మాట చాలా సింపుల్ గా ఉంది. ఏమనంటే నడికట్లును ఆమె వర్తకులకు అమ్మును అనే కనబడుతుంది కదా. నడికట్లను ఆమె వర్తకులకు అమ్మేది అని అంటే ఆమె తాను కష్టపడి ఏం చేసేది? తల్లి తాను కష్టపడి పనిచేసేది. తాను కష్టపడి పనిచేసి ఏం చేసేది? తన తర్వాత బిడ్డలకి ఆ సంపాదించిన దానిని ఉపయోగించేది. అట్ ద సేమ్ టైం తన పనిని తాను చేస్తూ వ్యాపారం చేయగలిగేది. హల్లెలూయా. అయితే ఈ వచనమంతట్లో నుంచి నేను వ్యాపారాన్ని గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడాలనుకున్నటువంటి నా ఉద్దేశం ఏంటిదనంటే ప్రతి తల్లి దేన్ని కలిగి ఉండాలి అనంటే కష్టపడి పని చేసేటువంటి తత్వం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రతి తల్లి ఏం చేయాలి? కష్టపడి పని చేసేటువంటి తత్వం కలిగి ఉండాలి. ఈ కష్టపడి పని చేసేటువంటి తత్వం దేనికి ఉపయోగపడుతుంది అనంటే తర్వాత వచ్చినట్టు చదువుతాం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. ఈమె కష్టపడేది దేనికోసమో చెప్పనా? ఈ తల్లి కష్టపడేది ఈ నడికట్లను కట్టేది, నడికట్లను తయారు చేసేది, వాటిని అమ్మేది దేని కొరకు అనంటే రాబోవు కాలములో నిర్భయంగా ఉండడానికి, ఇంకా భయం లేకుండా ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను కష్టపడుతున్నాను, నేను పని చేస్తున్నాను కాబట్టి నా దగ్గర నాకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం నా దగ్గర ఉంది కాబట్టి ఇక నేను దేనికి భయపడాల్సినటువంటి అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి తల్లి కష్టపడాలి. అట్ ద సేమ్ టైం ప్రతి తల్లి నిర్భయముగా ఉండాలి. ఆ తర్వాత నేను పై మాటకి వెళ్తున్నాను. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ప్రతి తల్లి ఏం ధరించుకోవాలంటాడు? బలాన్ని ధరించుకోవాలి. ప్రతి తల్లి ఘనతను ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిని చూస్తే తల్లి గురించి గొప్ప చెప్పాలి. తల్లి గురించి ఏం చేయాలి? గొప్ప చెప్పాలి. హల్లెలూయా. తిట్టుకోకూడదు. ఏం చేయాలి? చెప్పండి. తల్లి గురించి గొప్ప చెప్పాలి, తిట్టుకోకూడదు. బలమును ఘనతను ధరించినటువంటి తల్లిగా ఉండాలి. హల్లెలూయా. దెబోరా తెలుసు కదా మనందరికీ, న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా చేసే పనేంటి? ఆ పొద్దున్న లెగిస్తే ఎక్కడున్నది? ఇంట్లో కాదు, ఎక్కడ? చెట్టు కింద. ఎక్కడ? చెట్టు కింద. చెట్టు కింద కూర్చొని ఖాళీగా ఉండేది కాదు. చెట్టు కింద కూర్చొని ఎవడొచ్చినా, అలా చెప్తున్నా, ఎవడొచ్చినా వాళ్ళకి ఏం చేయాలా? న్యాయం తీర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు నియమించుకున్న నియమం ఏంటిదనంటే ఈ దెబోరా బలాన్ని ధరించుకుంది, ఈ దెబోరా ఘనతను ధరించుకుంది, ఈ దెబోరా ధైర్యాన్ని ధరించుకుంది, ఈ దెబోరా దేవునికి విధేయత కలిగినటువంటి వ్యక్తి, ఈ దెబోరా ప్రార్థించే స్త్రీ, ఈ దెబోరా మాకు న్యాయం తీర్చాలని చెప్పి ఆ తల్లిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టారు? సెటిల్మెంట్లు చేయడానికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని తీసుకెళ్తే చెట్టు కింద కూర్చోబెట్టి న్యాయం చేయమంటే చెప్పండి. హల్లెలూయా. న్యాయం చేయమంటే మనం ఏం చేస్తాం? చిన్న కూతురు చిన్న కొడుకు బాగా ఇష్టమైతే వాళ్ళకు ఒక న్యాయం. చెప్పండి. పెద్ద కొడుకు పెద్ద కూతురు ఇష్టమైతే వాళ్ళకు ఒక న్యాయం. మా ఇంట్లో లేదులేండి, చాలా ఇళ్ళల్లో ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ ఉంటది? చాలా ఇళ్ళల్లో ఉంటది. మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే బలమును ఘనతను ధరించినటువంటి స్త్రీగా ఒక తల్లి ఉండాలి. ఆ తర్వాత వాక్యం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో చెప్పనా? 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచు. ఏం కలిగి? తల్లి మాట్లాడితే ఏం రావాలి? జ్ఞానం రావాలి. తల్లి మాట్లాడితే ఏం రావాలి? జ్ఞానము కలిగి మాట్లాడాలి. హల్లెలూయా. జ్ఞానం లేకుండా అజ్ఞానుడుగా మాట్లాడకూడదు. ప్రాముఖ్యంగా తల్లులకు చెప్తున్నాను. తల్లులకు చెప్పేది ఏంటిదనంటే
జ్ఞానము కలిగి నోరు తెరవాలి. నువ్వు నోరు తెరిచావంటే జ్ఞానాన్ని బోధించాలి. నువ్వు నోరు తెరిస్తే ఎప్పుడు అబ్బా నువ్వెప్పుడు అంటాంగా ఏంటి నోరు తెరిస్తే మనకేమవుతుంది ఫస్ట్ అది. హల్లెలూయా. తల్లులే ఏమంటారు నోరు తెరిస్తే? నువ్వెప్పుడు పూర్తి చేయను, లేకపోతే శాపాలు వస్తాయి. నువ్వు అలాగైపోతావు, నువ్వు ఇలాగైపోతావు. హలో, దేవుడు నిన్ను నియమించింది వాటి కోసం కాదు, దేవుడు నియమించింది దీవించడానికి. హల్లెలూయా. దేవుడు నిన్ను నియమించింది ఆశీర్వదించడానికి. దేవుడు నిన్ను నియమించింది దీవెనకరంగా ఉండడానికి. ఆమె ఏం చేస్తుందంట? జ్ఞానము కలిగి నోరు తెరుచును. నోరు తెరిచి కృపగల ఉపదేశమును ఆమె బోధించును. బోధించడం అని అంటే టీచ్ చేయడం. చెప్పడం వేరు, బోధించడం వేరు. బోధించడం అంటే టీచ్ చేయడం. టీచ్ చేయడం అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? బోధిస్తారనమాట. వాళ్ళు బోధించినప్పుడు తర్వాత క్లాసులో ఉండేటువంటి పిల్లలు ఏం చేస్తారు? ఏదైతే వాళ్ళు బోధిస్తున్నారో దాన్ని ఏం చేస్తారు? నేర్చుకుంటారు. ఇప్పుడు ప్రతి తల్లి దేన్ని బోధించాలంటే కృప కలిగిన ఉపదేశాలు బోధించాలి. ఏం చేయాలి? కృప కలిగిన ఉపదేశాలు బోధించాలి. ఈరోజు మనము మన తర్వాత తరం పిల్లలకి, తల్లులైన మీరు మీ తర్వాత తరం మీ పిల్లలకి ఏమి ఉపదేశం చేసి నేర్పిస్తున్నారు? హలో, ఏం ఉపదేశం చేసి నేర్పిస్తున్నారు? నువ్వు రోడ్ల మీద కూర్చొని నలుగురితో కబుర్లు చెప్తా ఉంటే వెనకాల ఉన్న వీళ్ళు కూడా రోడ్ల మీద కూర్చొని నలుగురితో కబుర్లు చెప్తారు. ఇదా నువ్వు నేర్పించేది? ఇదేనా మనం నేర్పించేది? నువ్వెవరెవరితో ఏదేదో మాట్లాడుతూ ఉంటే వీళ్ళ పక్కన వింటా ఉంటారు. వీళ్ళు కూడా వీళ్ళు విన్నదాన్ని ఇంకో నలుగురు చెప్తారు. అదే నువ్వు నేర్పించేది? వాక్యం చెప్పేది ఏంటో చెప్పనా? కృప గల ఉపదేశమును ప్రతి తల్లి ఏం చేయాలా? నేర్పించాలి. నేర్పించాలి, నేర్పించాలి. ఈరోజు మన తర్వాత తరం, ఈ ప్రస్తుత జనరేషన్ భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటిదంటే తల్లులే. వెరీ క్లియర్. ఎవరో తల్లులు ఏం చేస్తున్నారు? ఒప్పుకోరు. తిట్టడానికి కొట్టడానికి ఒప్పుకోరు అన్న. వీళ్ళు ఏం చేస్తారు? అంతా అయిపోయిన తర్వాత అయ్యగారు మాట వినట్లేదండి, మా అబ్బాయి కోసం మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇంకా మంచి వాళ్ళు అయితే మీరు చెప్తే వింటారండి, మీరు చెప్పండి అండి. హల్లెలూయా. మరి నువ్వేం నేర్పించే వాళ్ళకి? నువ్వేం బోధించే వాళ్ళకి? వాక్యం చెప్పేదండి చెప్పనా? కృపగల ఉపదేశమును ఆమె ఏం చేయాలంట? బోధిస్తుందంట. తర్వాత వచ్చిన చదువుతాను, 27 వచ్చిన. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఇంటి వారి నడతలు కనిపెట్టాలంట. ప్రతి తల్లి ఏం కనిపెట్టాలి? ఇంటి వారి నడతలు. పిల్లల నడతలే కాదు, ఇంటోళ్ళ నడతలు, మొత్తం అందరి నడతలు తల్లి ఏం చేయాలా? కనిపెట్టాలి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అని చెప్పి ఏం చేయాలా? కనిపెట్టాలి. ఆ తర్వాత మాట ఏమంటదంటే, ఆమె పని చేయకుండా ఆమె భోజనం చేయదు. పని చేయకుండా ఏం చేయదంట? భోజనం చేయదు. హల్లెలూయా. అసలు ఈ మాట నేను వివరించి చెప్పడం కంటే మీరే ఆలోచించండి. పని చేయకుండా ఆమె ఏం చేయదంట? భోజనం చేయదు. చాలా విషయాలు కొట్టేస్తుంది ఈ మాట. మీ కుటుంబానికి, లేకపోతే మీ కుటుంబాలలో ఒక సరి అయినటువంటి ఐక్యత, సరి అయినటువంటి సమాధానం కొరకు ఈ మాట చాలా స్పష్టంగా పనిచేస్తుంది. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. హల్లెలూయా. చాలా ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ పని చేస్తారు, మాత్రం ఏం చేస్తుంది? చాలా మంది ఇళ్ళలో చూశారు. అంటే చాలా మంది ఇళ్ళకి వెళ్తా ఉంటారు కదా, చాలా మంది ఇళ్ళలో చూశారు. వీళ్ళేమో ఇంట్లో కూర్చొని పని చేసి కబుర్లు చెప్తా ఉంటారు, లేకపోతే టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఇంట్లోనేమో మా సహోదరులు ఏం చేయాలా? అన్ని పనులు చేయాలి. హల్లెలూయా. సహోదరులు ప్రేమ కలిగి చేస్తారు, నేను కాదనట్లా. మరి మీరేం చేస్తారు? పని చేయకుండా ఆమె ఏం చేయదంట? భోజనం చేయదు. అంటే నువ్వు తింటున్నావు అనంటే ఈ రోజు నేను ఏం చేశాను అని ఆలోచించాలి. ప్రతి తల్లి గుర్తుపెట్టుకోండి.
నేను తింటున్నాను అని అంటే నేను ఏం చేస్తున్నాను అని ఆలోచించాను. అప్రియమైన దేవుని సంగమా, ఆమె పని చేయకుండా ఏం చేయదంట, భోజనం చేయదు. తర్వాత ఏమంటదంటే, తర్వాత వాక్యం ఏమంటదంటే, ఆమె కుమారులు లేచి ఆమెను ఏం చేయాలి, ధన్యురాలు అనాలి. ఆమె కుమారులు లేచి ఏమనాలి, ధన్యురాలు అనాలి. దేవుడు ప్రతి తల్లిని ధన్యురాలుగా దీవించును గాక. మనం ధన్యులముగా ఉండడానికి దేవుడు మనల్ని నియమించాడు. మనము ధన్యులుగానే ఉండాలి. ప్రతి తల్లి దేవుని కృపలో, ప్రతి తల్లి దేవుని ప్రేమలో, ప్రతి తల్లి దేవుని ఐక్యతలో, ప్రతి తల్లి దేవుని సమాధానములో మీ బిడ్డలను పెంచగలిగితే రాబోయే దినాలలో, రాబోయే తరాలలో వారే దీవెనకరంగా మార్చబడతారు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది తల్లుల గురించి నేను ఉదయకాలం మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. సారీ 18వ అధ్యాయము 13వ వచనం నుంచి. అంతటి యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నెవనెలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగనెను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. హల్లెలూయా. ఇక్కడ కనబడుతున్నటువంటి వచనాల్లో కనబడుతున్నటువంటి తల్లి పేరు శారా. తల్లి పేరేంటి? శారా. ఈ తల్లి ఎవరికి తల్లి? ఇస్సాకుకు తల్లి. ఫస్ట్ ఎవరికి తల్లి? ఇస్సాకుకి తల్లి. తర్వాత అబ్రహాముకు భార్య. మామూలుగా చెప్పాలంటే ఫస్ట్ అబ్రహాము భార్య, తర్వాత ఇస్సాకు తల్లి. తర్వాత ఆమెను గురించి చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ఆమె ఎవరు? జనములకు తల్లి. ఆమె ఎవరు? జనములకు తల్లి. అబ్రహామును గురించే మాట్లాడుతుంటే ఇతడేమో విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఈమె ఎవరు? జనములకు తల్లి అని వాక్యం మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ వచనంలో దేవుడు ఈ అబ్రాము సారా కుటుంబం దగ్గరికి దేవుని దూతలు ఎదురు వచ్చారు. అబ్రాము చక్కగా మంచిగా బిర్యానీ వండి పెట్టాడు. తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు ప్రవచన రీతిగా చెప్తున్నారు, వచ్చే ఈ సంవత్సరానికి నీకు కుమారుడు పుడతారంటే ఈమె గుడారంలో తలుపు వెనకాల ఉంది. హల్లెలూయా. ఎంత వయసు? 99 వయసులో ఏం చేస్తుంది? నవ్వుతుంటే వీళ్ళు వచ్చి అడిగారు, నువ్వు కదా నువ్వు అంటే, నవ్వలేదండి. ఏంటండి? నవ్వలేదండి అని అంటే అక్కడ వాళ్ళు అన్నారు, ఎందుకు సారా నవ్వింది? మీదటికి మరలా వస్తాం మీ దగ్గరికి, అప్పుడు నీ కుమారుడు పుడతాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దూతలు అబ్రాహాముకు చెప్పిన తర్వాత, ఆ తర్వాత నవ్వవు కదా అని అడిగితే, లేదండి నవ్వలేదండి అందే. నవ్వలేదండి అందే. అదే ప్రవచనం యొక్క నెరవేర్పు ఎక్కడ కనపడుతుంది అని అంటే, అదే 21 పేజ్ చెప్తే 21వ వచనము మొదటి వచనం చూసిన 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తాను మాట ఇచ్చి మాట చొప్పున సారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమునందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని సారా నమ్మకపోయినా, సారా నవ్వినా, దేవుడు ఏం చేశాడు? వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఎందుకు అనంటే అబ్రహాము విశ్వాసం సారాలో పనిచేయడం మొదలు పెట్టినప్పుడు ఆ కుటుంబం ద్వారా దేవుడు ఏం చేశాడు? అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. నేను ఇద్దరి గురించి మాట్లాడాను. అబ్రహాములో ఉన్న విశ్వాసం సారాలో పనిచేసినప్పుడు, సారా విశ్వసించకపోయినా సారా ద్వారా దేవుడు ఏం చేశాడు? అద్భుతం జరిగించాడు. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యాన్ని గురించి కుటుంబంతో నేను మాట్లాడే మాట ఏంటిదంటే, కుటుంబాలతో మాట్లాడుతున్నాను. ఒక పురుషుల్లో ఉన్నటువంటి విశ్వాసం
పురుషుల్లో ఉన్నటువంటి విశ్వాసం, లేకపోతే ఒక తండ్రిలో ఉన్నటువంటి విశ్వాసం ఒక తల్లిలో కార్యరూపకం గనక దాల్చగలిగినట్లయితే ఆ కుటుంబంలో దేవుని వాగ్దానాలు నెరవేరు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఒక తండ్రిలో ఉన్నటువంటి విశ్వాసం, లేకపోతే కుటుంబ యజమానులో ఉన్నటువంటి విశ్వాసం, సహోదరులో ఉన్నటువంటి విశ్వాసం ఒక తల్లిలో కార్యరూపకం దాల్చగలిగినట్లయితే ఆ కుటుంబంలో ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెలో విశ్వాసం లేకపోయినా తండ్రిలో విశ్వాసం ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరులను ప్రశ్నిస్తున్నాను, మీలో ఉన్నటువంటి విశ్వాసం మీ తర్వాత తరానికి, మీ బిడ్డలకు ఆశీర్వాదకరం అవుతుందా? అవ్వాలి, అవ్వాలి. ప్రతి తల్లి దేవుని పైన ఆధారపడగలగాలి. నవ్వింది ఆ తర్వాత దేవుని అద్భుతం ప్రారంభమైన తర్వాత ఇప్పుడు ఇద్దరు కలిసి దేవుని పైన ఆధారపడతారు. ఏ వయసులో? 99 90 ఒకసారి ఆ వయసులో బాగా ముసలితనంలో దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఈ దినాన్న విశ్వాసం కలిగినటువంటి తల్లిగా, ఆ దేవుని పైన ఆధారపడే తల్లిగా మీరు ఉండాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. మొదటి తల్లి సారా ఏం చేసింది? విశ్వాసము, దేవుని పైన ఆధారపడేటువంటి లక్షణాన్ని కలిగింది. వారి కుటుంబంలో దేవుని అద్భుతాన్ని చూసింది. రెండవది, మనకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము, మొదటి అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాను. 10-11 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవా వగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచున్నగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఈ 2 వచనాలు మనకు నేర్పించి చెప్పే మాట ఏంటంటే, ఆమె దేవుని సన్నిధిలోనికి వచ్చి బహుగా ఏడ్చుచు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. బహుగా ఏడ్చుచు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనలో చెప్పే మాట ఏంటిదంటే, అయ్యా నీ సేవకురాలైన నాకు ఏం కావాలి? మగపిల్లను దయచేయాలి. మగపిల్లను గనక దయచేయగలిగినట్లయితే నేనేం చేస్తాను? ఇవ్వబడినటువంటి ఆ మగపిల్లవాడిని నీ సేవలో నేనేం చేస్తాను? నీ సేవకునికి, లేకపోతే నీ మందిరంలో నేను అప్పగించేస్తాను అని చెప్పి అక్కడ ఆమె దేవునితో మొక్కుబడి చేసుకుంటుంది. ఈ అన్నా జీవితంలో నుంచి 2 పాఠాలు నేర్చుకోవచ్చు. 1 ప్రార్థన, 2 మొక్కుబడి. మొదటిది ప్రార్థన, రెండవది మొక్కుబడి. ఇప్పుడు ప్రతి తల్లి తమ బిడ్డల కొరకు బలమైనటువంటి ప్రార్థన చేసేటువంటి తల్లిగా ఉండాలి. హల్లెలూయా. బలమైనటువంటి ప్రార్థన చేసేటువంటి తల్లిగా ఉండాలి. నేను చాలా గర్వంగా చెప్తాను, మా నానమ్మ గారు మంచి ప్రార్థన పరురాలు, మా అమ్మమ్మ గారు మంచి ప్రార్థన పరురాలు, మా అమ్మ మంచి ప్రార్థన పరురాలు. వీళ్ళ ప్రార్థనలు మాకు చాలా దీవెనకరం. అందుకే ఈరోజు ఈ స్థితిలో మేము ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నమ్మ చాలా స్ట్రిక్ట్, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అన్నమాట. అంత స్ట్రిక్ట్ ప్రార్థన తర్వాత తరమైన మాకు దీవెనకరంగా ఉంది. మా అమ్మమ్మ పొద్దున 3 గంటలకు లేచేది. 3 గంటలకు లేచి ప్రార్థన మొదలు పెడితే నిద్రపోయే మాకు ఎందుకే ప్రార్థన చేస్తుంది అనుకునేటోళ్ళు మేము. అంత గట్టిగా ప్రార్థన చేసేది. మళ్ళీ సైలెంట్ గా కూడా కాదు, నోట్లో కూడా కాదు. కూర్చొని మంచం మీద అలాగే కూర్చొని, ఇప్పుడు మంచం మీద కూర్చొని, చిన్నప్పుడైతే కింద మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసేది. తక్కువ టైం కూడా కాదు, చాలాసేపు. మళ్ళా మా అమ్మ ప్రార్థన చేసేది, రాత్రి పూటలు లేచి ప్రార్థన చేసేది. ఈరోజు వారి ప్రార్థనలు మాకేమైనాయి? ఆశీర్వాదమైనవి. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఏంటిదనంటే, మీ ప్రార్థనలు మీ బిడ్డలకు దీవెనకరం అవుతున్నాయా? మీ ప్రార్థనలు మీ బిడ్డలకు ఆశీర్వాదకరం అవుతున్నాయా? అన్నా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె చేసిన ప్రార్థన మందిరంలోకి వచ్చేది. ఎక్కడికి వచ్చేది? మందిరంలోకి వచ్చి, అయ్యా నాకు ఒక బిడ్డే కావాలా. ఎవరు కావాలా? తర్వాత దేవుడు బిడ్డలు ఇచ్చాడు, అది వేరే సంగతి. నాకు ఎవరు కావాలా?
మొగబడ్డి ఇస్తే వాడేం చేయాలా? నీ పని చేయాలి. హల్లెలూయా. వాడేం చేయాలా? నీ పని చేయాలి. మొక్కుబడి చేసింది. మొక్కుబడి చేసినట్టుగా దేవుడు ఏం చేశాడు? నా పని కోసమైనా ఇవ్వకి మొగబెట్టానేమన్నా మొగబెట్టి ఇచ్చిన తర్వాత 28వ వచనం చదవండి. 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతికు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు అక్కడ యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. కొంత పాలు విడిచిన తర్వాత అని కనపడుతుంది. ముందు వచ్చిన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చింది ఎక్కడికి? పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చింది, ఏలు దగ్గరికి. అయ్యా, నేను మందిరంలో ఉండి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినందుకు దేవుడు నాకేం ఇచ్చాడు? మగబిడ్డని ఇచ్చాడు. మగబిడ్డని ఇచ్చాడు కాబట్టి ఇదిగో నీ మందిరంలో వదిలేస్తాను. ఇది ఇప్పటి నుంచి ఏం చేయాలి? మందిరంలోనే ఉండి మందిరంలో పరిచర్య చేయాలి. హల్లెలూయా. మందిరంలోనే ఉండి ఏం చేయాలి? మందిరంలోనే పరిచర్య చేయాలి. ఇచ్చేసింది అంతే. అక్కడ అందుకే చెప్తాడు, వాడు నా బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠ చేయుచున్నాను, వాడు బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు మాత్రమే ప్రతిష్ఠ. హల్లెలూయా. ఈరోజు మనం కూడా చాలా మంది తల్లులు తండ్రులు కూడా చేసేటువంటి ఒక గొప్ప మొక్కుబడి ఏంటి చెప్పనా? ఫస్ట్ ఇచ్చిన పిల్లోడండి ఎవరండి? దేవుడు పిల్లోడండి. హల్లెలూయా. ఫస్ట్ ఇచ్చిన పిల్లోడు దేవుడి పిల్లోడు అని మొక్కుబడి చేసుకుంటారు. మొక్కుబడి చేసిన ఆ దేవుడి దగ్గర తప్ప అన్ని చోట్ల ఉంటాడు. ఇక్కడ దేవుడి దగ్గర తప్పితే అన్ని చోట్ల ఉంటాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలను మనం దేవునికి ప్రతిష్ఠ చేసిన తర్వాత వాడు దేవుని పని మాత్రమే చేయాలి. వాడు దేవుని పని మాత్రమే చేయాలి. దేవుని కొరకు ప్రతిష్ఠితుడైన తర్వాత, దేవుని కొరకు నియమించబడిన తర్వాత దేవుని కొరకు మాత్రమే ప్రయాసపడాలి. సమూయేలుని ఆ తల్లి తీసుకొచ్చి మందిరంలో వదిలేసిన తర్వాత సమూయేలు ఇంటికి వెళ్ళినట్టు ఎక్కడ కనపడదు మనకి. సమూయేలు ఇంటికి వెళ్ళినట్టు ఎక్కడ కనపడదు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఇంటికి వెళ్ళినట్టు కనపడదు. అంటే ఉద్దేశం ఏంటిదనంటే, దేవుడు సమూయేలును ప్రవక్తగా నియమించిన తర్వాత ప్రవక్తగానే జీవించాడు. హల్లెలూయా. సమూయేలు ఎంత అంటే అంత. హల్లెలూయా. హల్లెలూయా. సేవకుడికి దేవుడిచ్చే భాగ్యం అదే. సేవకుడికి దేవుడిచ్చే భాగ్యం అదే. సమూయేలు ఎంత అంటే అంత. అప్రియమైన దేవుని బిడ్డలారా, అప్రియమైన దేవుని సంఘమా, నువ్వు ప్రార్థిస్తున్నావు, నువ్వు మొక్కుబడి చేసుకుంటున్నావు, నీ ప్రార్థన దీవెనకరంగా ఉంటుందా? 2, నువ్వు చేసినటువంటి మొక్కుబడి నిలిచి ఉంటుందా? పరీక్ష చేసుకోవాలి. మీ తల్లిదండ్రులారా, ప్రార్థన చేయండి. నువ్వు మొక్కుబడి చేస్తే మొక్కుబడి మీద నిలబడు. మూడవ తల్లి గురించి మాట్లాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మూడవ తల్లి. మొదటి తల్లి ఎవరి గురించి చెప్పాను? సారా గురించి మాట్లాడాను. రెండవ తల్లి అన్నా గురించి మాట్లాడాను. మూడవ తల్లి యేసు తల్లి. యేసు తల్లి పేరు మరియా. మరి అమ్మగారు. యేసు ప్రభుకి అమ్మ కాబట్టి మనకు కూడా అమ్మ. హల్లెలూయా. మరియా. యేసు తల్లి పేరేంటి? మరియా. మరియా అమ్మ కాదు, మరియా. ఓకే. ఇప్పుడు యేసు తల్లి అయినటువంటి మరియా లక్షణం ఏంటిదనంటే, యోసేపు గురించి కానీ లేకపోతే ఆ యేసు ప్రభు తల్లితో ఉన్నటువంటి సంబంధం 2-3 చోట్ల మనకు కనబడుతుంది. నేను ప్రాముఖ్యంగా మాట్లాడాలనుకున్నది ఏంటిదనంటే, ఈ మరియా తండ్రి అయినటువంటి దేవునికి విధేయురాలైనటువంటి తల్లి. దేవునికి విధేయురాలైనటువంటి తల్లి. ఎందుకు అనంటే, పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించిన తర్వాత, దేవుని దూత ద్వారా ఆ మాట తెలియపరచబడిన తర్వాత ఎదురు మాట మాట్లాడలే. ఏం మాట్లాడలే? ఎదురు మాట మాట్లాడలే. ఏమంది? నీ చిత్తం ప్రభు. సింపుల్. ఏంటిది? నీ చిత్తం.
దోత వచ్చి నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించావు అంటే నేను తలెత్తుకోలేను, నేను తిరగలేను, నేను అది చేయలేను, ఏ సొల్లుకోరు చెప్పలే. ఏం చేసింది? విధేయత చూపించి, ఒబ్బే, విధేయత చూపించి. మరియా జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, దేవునికి విధేయురాలైనటువంటి తల్లి. హల్లెలూయా. దినాన తల్లులైనటువంటి మీరు దేవునికి విధేయులైనటువంటి తల్లులుగా ఉన్నారా లేదా పరీక్ష చేసుకోవాలి. శిష్యుల దగ్గరికి వచ్చి అంటదామే, అయ్యా ఆయన నా మాట ఎండు కానీ ఆయన ఏం చెప్తాడో అది చేయండి. ఎక్కడ? కానా పెళ్లిలో ఆయన నా మాట ఎండు కానీ ఆయన మీతో ఏం చెప్తాడో చెయ్యండి. ఎప్పుడు ఆయన వచ్చి ఆమె యేసు ప్రభు దగ్గర, యేసు ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయిందంట, ఇది చూడవా అని అంటే యేసు ప్రభు అని కొనుక్కొత్తడేటి? కొనుక్కురాడు. కానీ ఆమెకు అర్థమైంది ఏంటంటే, వీడు దేవుని కుమారుడు, నా ద్వారా వచ్చినటువంటి, నా విధేయత ద్వారా పుట్టినటువంటి కుమారుడు, ఇతని ద్వారా అద్భుతం జరుగుతుంది. అది నమ్మిందా? హల్లెలూయా. నమ్మిన తర్వాత నాతో నా సమయం ఇంకా రాలేదు, నీకు పని ఏంటి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విధేయత కలిగినటువంటి తల్లులుగా మీరు ఉండాలని ప్రభు పేట నేను కోరుతా ఉన్నాను. ఆఖరిగా 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాను. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అబ్బాయి అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంపార్టేషన్ అంటే వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో, వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో తర్వాత తరానికి నేర్పించగలిగారు. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ తిమోతి వాళ్ళ అమ్మమ్మ గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి వాళ్ళ అమ్మమ్మ గురించి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతున్నాడు. నీలో విశ్వాసం ఉంది కదా తిమోతి, నీలో ఏముంది? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఎవరిది అంటే మొదట నీ అమ్మమ్మ అయినా లోయలోది, ఆ తర్వాత నీ అమ్మమ్మలో నుంచి యునీకేలోకి వచ్చింది. యునీకీలో ఉన్నటువంటి నీ తల్లిలో ఉన్నటువంటి విశ్వాసం నీలో కూడా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక ప్రశ్న అడగనివ్వండి. మీలో ఉన్న విశ్వాసం, మీలో ఉన్న భక్తి మీ పిల్లలలో ఉందా? పౌలు చాలా ధైర్యంగా రాస్తున్నాడు ఆ పత్రికని, తిమోతిని మెచ్చుకుంటూ. హల్లెలూయా. మీ పిల్లల్ని మెచ్చుకుంటూ నాకున్న భక్తి మా పిల్లలకు ఉందని మీరు చెప్పండి. మా అమ్మ చెప్తుంది, చెప్పవచ్చు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, చెప్పగలమా? నా ప్రియమైన దేవుని సంఘమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బిడ్డలకు మీరే విశ్వాసం అయితే కలిగి ఉన్నారో, మీరు ఏదైతే భక్తి కలిగి ఉన్నారో, మీరు ఏదైతే దేవుని ఎడల భయాన్ని కలిగి ఉన్నారో, వారిని మీ బిడ్డలలో కూడా అదే నివసించడానికి నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2 తల్లులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అలా ఇంకో ఏ తల్లి ఉండకూడదు అనుకోవాలి మనం. ఎవరో చెప్పనా? ఎవరాళ్ళు? యాకోబు తల్లి అయినా ఎవరామె? యాకోబు తల్లి అయినా రిబ్కా ఏం నేర్పించింది? రే చిన్నడా, ఏం నేర్పించింది? చిన్నడా, మీ అన్నతో చెప్పాడురా ఏమని? మాసం కొడతామని. మీ అన్న కంటే ముందు నువ్వు వెళ్ళేం చెయ్యి, ఒక తెచ్చేయి, నేను వండేస్తా. ఈడే మోసం చేస్తున్నాడు అంటే ఈడికేమో సహాయం మళ్ళీ. హల్లెలూయా. ఏమని? నేను వండి పెడతాను నీకు అని అంటే వండేసింది, పంపించింది. తరతరాలకే తిరగబడిపోయింది. ఇంకొక ఆమె ఉంది, లోతు భార్య. ఎక్కడికి వెళ్ళింది?
సొదొమ గొమొర్రాలకు వెళ్ళింది. వెళ్ళి తిన్నగా తిరిగి వెనక్కి వచ్చామంది. దేవుడు వెనక్కి వచ్చామంటే ఈ తల్లి ఏం చేసింది? పరిగెత్తుకొని వస్తుంది, వెనక్కి తిరిగి చూసింది. హల్లెలూయా. ఇద్దరు తల్లులు ఏమైపోయారు? తర్వాత చరిత్రలో మనకు కనపడలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు తల్లుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఏ తల్లిలో కూడా ఉన్నాయి. మీరు దీవెనకరమైన తల్లులుగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే సామెతల గ్రంథంలో 31:28 ఏమంటాడు? ఆమె కుమారులు ఆమెను ధన్యురాలందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు నిన్ను మెచ్చుకోవడం కాదు, నీ బిడ్డలు నిన్ను మెచ్చుకోవాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ కృప తల్లులు కలిగి ఉన్నారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం ఇది చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. హల్లెలూయా. ఆఖరిగా దేవుని యొక్క ఆదరణ. ఆయన మనందరికీ తల్లిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ఆదరించకపోయినా, తండ్రి ఆదరించకపోయినా, బంధువులు ఆదరించకపోయినా, స్నేహితులు ఆదరించకపోయినా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఈ వాక్యం మనకి ఇచ్చే ధైర్యం ఒకటే. ఏంటో చెప్పనా? ఒకని తల్లి వారిని ఆదరించు. ఆదరణకర్త అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు తల్లులను మీ అందరినీ ధన్యకరంగా ఆశీర్వదించును గాక. దేవుని కృప మనందరికీ ఒక తల్లిలా గొప్ప ఆదరణ దయచేయను గాక. ఆమేన్. ఏడు కొద్ది మాటలు దీవించిన చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీ వాక్యంలో నుంచి తండ్రి, ఈ మాతృ దినోత్సవం సందర్భంగా నాయన దేవా, నీ మాటలు మేము ధ్యానించడానికి సహాయం దయచేశారు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ కృప దయచేయండి, నీ సహాయం దయచేయండి. దీవెనకరమైన తల్లులుగా మా తల్లులందరూ ఉండడానికి, ప్రార్థించే తల్లులుగా, విశ్వాసం కలిగిన తల్లులుగా, విధేయత కలిగిన తల్లులుగా, అలాగే విశ్వాసాన్ని మాకు బోధించి నేర్పించే తల్లులుగా మా తల్లులందరూ ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. అట్టి కృపలో మా బిడ్డలందరినీ దీవించమని యేసయ్య ఘననామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.